Hi friends, welcome to AS Reddy Spoken English. My name is Basir. నా దగ్గర ఒక 8th క్లాస్ అమ్మాయి ఉందండి. తను పాస్ట్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా తెలుగులో ఈజీగా చెప్పగలుగుతుంది. వీడియోగా చూడాలనుకుంటున్నారా? అయితే చూడండి. నీ పేరేంటి బేటా? My name is Shasagnya, sir. ఓకే, వాట్ ఆర్ యు స్టడీయింగ్? I am in 8th standard. రైట్. ఆమె నిన్న స్కూల్కి వెళ్ళింది. She went to school yesterday. ఆమె నిన్న స్కూల్కి వెళ్ళలేదు. She didn't go to school yesterday. ఆమె నిన్న స్కూల్కి వెళ్ళిందా? Did she go to school yesterday? ఆమె నిన్న స్కూల్కి వెళ్ళలేదా? Didn't she go to school yesterday? అతడు నిన్న సినిమా చూశాడు. He watched a movie yesterday. అతను నిన్న సినిమా చూడలేదు. He didn't watch movie yesterday. అతను నిన్న సినిమా చూశాడా? Did he watch movie yesterday? అతను నిన్న సినిమా చూడలేదా? Didn't he watch movie yesterday? వాళ్ళు నిన్న సీఎం ని కలిశారు. They met CM yesterday. వాళ్ళు నిన్న సీఎం ని కలవలేదు. They didn't meet CM yesterday. వాళ్ళు నిన్న సీఎం ని కలిశారా? Did they meet CM yesterday? వాళ్ళు నిన్న సీఎం ని కలవలేదా? Didn't they meet CM yesterday? ఇదండి, ఎంత చక్కగా చెప్తుంది చూడండి. మీరుడంగా ఇలా మాట్లాడాలనుకుంటున్నారా? ఇలా చెప్పాలనుకుంటున్నారా? 100% మీ చేత మాట్లాడిస్తామండి. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ బషీర్. వెల్కమ్ టు AS Reddy Spoken English. సో నా దగ్గర ఒక అమ్మాయి ఉందండి. తాను ఇప్పుడు 6th క్లాస్ చదువుతుంది. తను నా దగ్గర ఎందుకుందంటే, ఫ్యూచర్లో మనము ఏదైనా ఒక పని నేను రేపు చేస్తాను, రేపు చెయ్యాను, రేపు చేస్తావా చెయ్యవా, నేను రేపు డబ్బులు ఇస్తాను, నేను రేపు డబ్బులు ఇవ్వను, నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా, ఇలా అడుగుతూనే ఉంటాం. నేను ఇలా ఇచ్చిన ఫ్యూచర్లో తను అలోగా ఈజీగా చెప్పేస్తుంది ఇంగ్లీష్లో. సో మీరు చూడండి. రైట్. వాట్స్ యువర్ నేమ్ బేటా? My name is Dikshita, sir. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? I am studying 6th class. రైట్. అతడు రేపు స్కూల్కి వెళ్తాడు. He will go to school tomorrow. అతడు రేపు స్కూల్కి వెళ్ళాడు. He won't go to school tomorrow. అతడు రేపు స్కూల్కి వెళ్తాడా? Will he go to school tomorrow? అతడు రేపు స్కూల్కి వెళ్ళాడా? Would he go to school tomorrow? ఆమె రేపు డబ్బులు ఇస్తుంది. She will get money tomorrow. ఆమె రేపు డబ్బులు ఇవ్వదు. She will not give money tomorrow. ఆమె రేపు డబ్బులు ఇస్తుందా? Will she give money tomorrow? ఆమె రేపు డబ్బులు ఇవ్వదా? Won't she give money tomorrow? వాళ్ళు రేపు క్రికెట్ ఆడతారు. They will play cricket tomorrow. వాళ్ళు రేపు క్రికెట్ ఆడరు. They won't play cricket tomorrow. వాళ్ళు రేపు క్రికెట్ ఆడతారా? Will they play cricket tomorrow? వాళ్ళు రేపు క్రికెట్ ఆడరా? Won't they play cricket tomorrow? ఇదండి, ఇలా ఏది చెప్పేసినడంగా ఈజీగా చెప్పేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.